తెలంగాణ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్. తెలంగాణ రైతులందరికీ జబర్దస్త్ గుడ్ న్యూస్. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ రైతు భరోసా నిధులు ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే 24/11/2024 ఆదివారం నాడు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. అయితే ముందుగా ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నాయి, అలాగే ఏ జిల్లా వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ముందుగా ఇవ్వబోతున్నారు అనే దానిపై నేను ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను అనమాట. మీ అకౌంట్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఒకవేళ జమ అయినాయి, ఎన్ని ఎకరాల వరకు జమ అయినాయో కామెంట్ తెలియజేయండి. ఒకవేళ జమ కాబోతే జమ కాలేదు ఏ జిల్లానో కామెంట్ చేయండి. నేను మీరు పెట్టే కామెంట్కి రిప్లై అయితే అందజేస్తాను అనమాట. అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి అనమాట. మనం పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుగా మీరు చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను తెలియజేసే ఇన్ఫర్మేషన్ని మీకు తెలుస్తుంది అనమాట. మీరు చేసే ఈ చిన్న సహాయం నాకెన్నో వీడియోలు చేయడానికి సానుభూతిగా ఉంటుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరానికి 7,400 చొప్పున రైతు భరోసా కింద 7.5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి జమ చేస్తాం అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా లేట్ అవ్వడంతో ఈ రోజు నుంచి ప్రభుత్వం ఈ రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేయబోతుంది. అయితే ఇప్పటికే దీనిపై మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారంటే, ఈ రైతు భరోసా కింద మొదటి విడత కోసం 72,000 కోట్లు నిధులను ఆర్థిక శాఖ నుంచి సర్దుబాటు చేశామని తెలియజేశారు. అయితే ఈ విషయంలో రైతు భరోసా విషయంలో కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకంజలనే ఉంది. ఎందుకంటే ఈ రైతు రుణమాఫీ వల్ల చాలా రైతులందరికీ లబ్ధి చేకూరలేదన్నమాట. అంటే సగం రైతులకి ఈ రైతు రుణమాఫీ అయినా కొంతమందికి రుణమాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులందరూ వ్యతిరేకించడంతో ఈ రైతు భరోసా విషయంలో అలా జరగకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కోసం ఒక సబ్ కమిటీని విధించి, ఈ సబ్ కమిటీలో రైతులందరూ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల ఖాతాలలో జమ చేయాలి, అలాగే రబ్బీ ఖరీఫ్ 2 సీజన్లు 15 ఏళ్ళు జమ చేయాలా, లేకుంటే 7,400 15 ఎకరాల నుంచి 20 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ జమ చేయాలా అనే దానిపై చాలా విషయాలను సేకరించి, అలాగే కులగణ సర్వేలో కూడా ఈ రైతులందరికీ ఎన్ని ఎకరాల వరకు ఉంది అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే వచ్చిందనమాట. దానికోసమే ఇప్పటివరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి జమ చేయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకం పెరిగిపోవడంతో, అలాగే ప్రతిపక్షాలు మండిపడటం ప్రభుత్వానికి నచ్చకపోవడంతో ఇప్పటి నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అంటే ఈ రోజు నుంచి ఈ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ముందుగా 7.5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 7,400 చొప్పున ఈ రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచి జమ చేయబోతున్నారు. అయితే ముందుగా ఈ 15 జిల్లాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఈరోజు జమ చేస్తారు. తర్వాత 15 ఎకరాల నుంచి 20 ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా జమ చేస్తాం అని ఒక ప్రకటన అయితే చేశారు. కానీ దానిపై ఇంకా పూర్తి స్పష్టత అయితే లేకుండే. ముందుగా అయితే 7.5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఈ రోజున 7,400 జమ చేస్తున్నట్టు తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి ఈ వీడియోని రైతులందరికీ.